మస్తాన్ సాయి లావణ్య కేసులో మరో ఆడియో వెలుగులోకి వచ్చింది. గుంటూరులో మస్తాన్ సాయిపై లావణ్య పెట్టిన కేసులో పోలీసులతో బేరసారాలాడినట్టు తెలుస్తోంది. ఛార్జ్షీట్ వేసే సమయంలో తమకు అనుకూలంగా రాస్తే డబ్బులిస్తామని మస్తాన్ సాయి తండ్రి పోలీసులకు తెలిపారు. ఇక లావణ్య ఇచ్చిన ఫిర్యాదు ఉన్నది ఉన్నట్లుగా కాకుండా అనుకూలంగా ఛార్జ్షీట్ ఉండాలని తండ్రితో మస్తాన్ సాయి మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది. హలో డాడీ అదే పొద్దున్నే ఛార్జ్ షీట్ కూడా ఇస్తాను అన్నాడు. రేపు పొద్దున ఇస్తాడు. అదే డిఎస్పీ ఇస్తాను అన్నమాట చేశాడు. నేనన్నా 50 అంటే ఛార్జ్ షీట్ లేదు ఇదే లేదు కదా, రెండు చేశాక ఇస్తాను ఏమన్నారు? వేసాడంటున్నా వేస్తారంటున్నా రేపు పొద్దున రేపు మనకి ఇస్తానన్నాడు పొద్దున్నే. ఇప్పుడు ఇందా చేశాడు ఎత్తలా నేను ఇప్పుడు మళ్ళీ చెంచురామారావు ఉమామేశ్వర రెడ్డి చెంచరామారావు ఆయనతోనే మాట్లాడి పొద్దున్న ఛార్జ్ షీట్ కూడా వేసి ఇస్తాడు అన్నా. నేను అన్నాను ఛార్జ్ షీట్ వేసి ఇచ్చాక డబ్బులు ఇచ్చేస్తాంలే అన్నా ఇందాక మధ్యాహ్నం. ఎందుకంటే రేపు పొద్దున్నే వేసి ఇచ్చేస్తాడంట. లుకౌట్ నోటీసు లుకౌట్ నోటీసు అది మనం కోర్టులో తెచ్చుకోవటం. కోర్టు నుంచా ఈజీగా వచ్చింది. మళ్ళీ లారీలకు కట్టాలిగా డబ్బులు కదా, డబ్బులు చేయాలి కదా, ఇంకెళ్ళిపోతున్నారు కదా, డబ్బులు తీసుకుని వెళ్తారు. అదే అదే పన్ను వాళ్ళు చేసి కాగితం ఇస్తాడు. ఏంటో వస్తాడు ఏంటో చూద్దాం. మళ్ళీ ఎట్లా రాస్తాడు? ఫేవర్ గా రాస్తాడు ఉన్నదున్నట్టుగా? ఎవరికైనా రాస్తానే కదా డబ్బులు ఇచ్చేది. ఉన్నదున్నట్టుగా రాస్తాడు. ఆ అమ్మాయి ఎలా కేసు పెట్టింది అలానే రాస్తే మళ్ళీ అదో ప్రాబ్లం. ఆ అమ్మాయి కేసు పెట్టింది కదా, ఆ కేసులో ఉన్నది ఉన్నట్టుగా రాస్తే ప్రాబ్లం కదా అంటున్నా. అదే చూద్దాం. పొద్దున వెళ్ళి కూర్చొని రాపించుకొని అంటే పోయి సరే సరే. మస్తాన్ సాయి కేసుకు సంబంధించి మరొక కీలక ఆడియో వెలుగులోకి వచ్చింది. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే మస్తాన్ సాయి వారి తండ్రి మాట్లాడినటువంటి ఆడియోలు ప్రస్తుతం రేకెత్తిస్తున్నాయి. గతంలో లావణ్య గుంటూరు జిల్లాలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఇచ్చినటువంటి కంప్లైంట్ కి సంబంధించి పోలీసులు ఛార్జ్ షీట్ వేశారు. ఛార్జ్ షీట్ వేసేటువంటి సమయంలో తమకు అనుకూలంగా ఛార్జ్ షీట్ వేసేలా పోలీసులతోటి వీళ్ళు బెరసారా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ విషయాన్ని ఇటు మస్తాన్ సాయి కావచ్చు, మస్తాన్ సాయి తండ్రి ఇద్దరు కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఎందుకంటే గతంలో మస్తాన్ సాయి సోదరి పేరుకి లావణ్య వెళ్ళినటువంటి సమయంలో ఆమె వీడియోలు తీశాడు. ఆ వీడియోలను క్వశ్చన్ చేసినటువంటి సమయంలో మస్తాన్ సాయి ఆమె పైన విచక్షణ రహితంగా 2023లో దాడి చేశాడు. తర్వాత ఆమె పైన లైంగిక దాడి కూడా జరిగినట్టు గతంలో ఆమె పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కూడా గుంటూరు జిల్లాలో కంప్లైంట్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 103/2023 అండర్ సెక్షన్ 376 307 323 ఐపీసీ 506 509 కింద కేసులు నమోదవుతాయి. ఈ కేసుకు సంబంధించి లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం కాకుండా తమకు అనుకూలంగా ఛార్జ్ షీట్ వేసే విధంగా డబ్బులు ఇచ్చి పోలీసులతో అనుకూలంగా ఛార్జ్ షీట్ వేసుకునే విధంగా ప్రయత్నాలు చేశారనేటువంటి విషయాన్ని అయితే మాత్రం ఈ ఆడియో ద్వారా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం గుంటూరు పోలీసులు కూడా మస్తాన్ సాయికి వత్తాసు పలుకుతున్నారనేటువంటి ఆరోపణలు వినపడుతున్నాయి. ఎందుకంటే మస్తాన్ సాయి కూడా స్పష్టంగా ఆడియోలో చెప్తున్నాడు తమకు అనుకూలంగానే ఛార్జ్ షీట్ వేస్తేనే ప్రయోజనం ఉంటుంది తప్ప లేకపోతే లేదనేటువంటి అంశాన్ని తండ్రికి చెప్పినటువంటి సమయంలో తండ్రి కూడా మస్తాన్ సాయితో ఒక అంశాన్ని చెప్తాడు. తమకు అనుకూలంగా వేస్తేనే కదా డబ్బులు ఇచ్చేది, లేకపోతే ఎందుకు డబ్బులు ఇస్తామంటే కూడా ఆయన మస్తాన్ సాయితో మాట్లాడినటువంటి ఆడియో ప్రతి సంచలనం రేకెత్తిస్తుంది. రోజు ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. దాంట్లో డ్రగ్స్ కేసులకు సంబంధించినటువంటి విషయాలు బయటకు వచ్చాయి. మరోవైపు అమ్మాయిలను ట్రాప్ చేసి నగ్న వీడియోలు చిత్రీకరించారనేటువంటి అంశాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. నగ్న వీడియోలు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈ రోజు మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకునేటువంటి కష్టం అయితే స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. హలో అదే పొద్దున్నే ఛార్జ్ షీట్ కూడా ఇస్తాను అన్నాడు. రేపు పొద్దున ఇస్తాడు. అదే డిఎస్పీ ఇస్తాను అన్నమాట చేశాడు. నేనన్నా 50 అంటే ఛార్జ్ షీట్ లేదు ఇదే లేదు కదా, రెండు చేశాక ఇస్తాను ఏమన్నారు? వేసాడంటున్నా వేస్తారంటున్నా రేపు పొద్దున రేపు మనకి ఇస్తానన్నాడు పొద్దున్నే. ఇప్పుడు ఇందా చేశాడు ఎత్తలా నేను ఇప్పుడు మళ్ళీ
చెంచురామారావు ఉమామేశ్వర రెడ్డి. చెంచరామారావు ఆయనతో మాట్లాడి పొద్దున్న ఛార్జ్ షీట్ కూడా వేసి ఇస్తాను నేను అన్నాను. ఛార్జ్ షీట్ వేసి ఇచ్చాక డబ్బులు ఇచ్చేస్తాంలే అన్న ఇందాక మధ్యాహ్నం. ఎందుకంటే పొద్దున్నే వేసి ఇచ్చేస్తాడంట. లుకౌట్ నోటీసు లుకౌట్ నోటీసు అది మనం కోర్టులో తెచ్చుకోవటమే. కోర్టు నుంచా ఈజీగా వచ్చింది. మళ్ళీ లాయర్లకు కట్టాలిగా. డబ్బులు కదా, డబ్బులు చేయాలి కదా, వెళ్ళిపోతున్నారు కదా, డబ్బులు తీసుకొని వెళ్తారు. అదే పని అవ్వాలి. చేసి కాగితం ఇస్తాడు. ఏమైనా రాస్తాడు ఏంటో చూద్దాం. మళ్ళీ ఎట్లా రాస్తాడు? ఫేవర్ గా రాస్తాడు? ఉన్నదిన్నట్టుగా ఎవరికైనా రాస్తానే కదా డబ్బులు ఇచ్చేది. ఉన్నదిన్నట్టుగా రాస్తాడు. ఆ అమ్మాయి ఎలా కేసు పెట్టింది అలానే రాస్తే మళ్ళీ అదో ప్రాబ్లం. ఆ అమ్మాయి కేసు పెట్టింది కదా, ఆ కేసులో ఉన్నది ఉన్నట్టుగా రాస్తే ప్రాబ్లం కదా అంటున్నా. అదే చూద్దాం. పొద్దున వెళ్ళి కూర్చొని రాపించుకొని అంటే పోయి సరే.